వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ పడినప్పుడు మనకి రిఫండ్ వస్తాయా, క్యాన్సిల్ అయితే ఆర్డర్స్ పడి మనం యాక్సెప్ట్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి కస్టమర్స్ క్యాన్సిల్ చేస్తే మనీ రిఫండ్ వస్తాయా లేదా ఫుల్ డీటెయిల్స్తో తెలుసుకుందామండి. తెలుసుకొని ఎలా చేసుకోవాలో ఏంటో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ మనకు ఆర్డర్ పడిద్ది కదండి. ఆర్డర్ పడిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి. ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఆల్మోస్ట్ ఇన్ టైంలోనే ప్రిపేర్ చేస్తే మంచిదండి. మనకి రేటింగ్స్ కూడా మంచిగా వస్తాయి. 5 స్టార్స్ 4 స్టార్స్ అలా వస్తాయి. ఆన్ టైంలో మనం ఇచ్చేస్తే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత రెడీ కొట్టేస్తాం కదండి. రెడీ కొట్టిన తర్వాత ఒకవేళ కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, మనకు ఆర్డర్ పెట్టిన ఫుడ్ 50% మనీ రిఫండ్ అవుతాయి రెస్టారెంట్ వాళ్ళకి. లేదంటే పికప్ కూడా కొట్టిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసుకుంటే 100% మనీ రిఫండ్ అవుతాయండి. లేకపోతే మనం రెడీ కొట్టకముందే కస్టమర్ ఒకవేళ క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, ఏం మనీ రావు. మన ఫుడ్ మన దగ్గర ఉంటుంది, కస్టమర్కి ఏం డబ్బులు కట్ అవ్వవు. ఇది ఆర్డర్స్ గురించి వివరం అండి. ఇది మనకి డబ్బులు వస్తాయా రావా, ఒకవేళ రిఫండ్ మనకి ఆర్డర్ క్యాన్సిల్ అయితే రిఫండ్ వస్తాయా రావా, మళ్ళీ ఆ ఫుడ్ మనకేం రాదండి. ఒకవేళ వస్తేనేమో జొమాటోలోనే ఎలా వస్తుందంటే, అదే రైడర్కి మన రెస్టారెంట్కి మళ్ళీ ఇంకొక ఆర్డర్ పడితే ఆ ఫుడ్ అనేది మనకి రిఫండ్ చేయాలి. ఈరోజు మనకి వచ్చేసి స్విగ్గీ జొమాటోలో పడిన ఆర్డర్స్ అండి. చూద్దాము, వేరే ఫోన్లో చూపిస్తాను. చూపిస్తానండి. ఇప్పుడు మాది వచ్చేసి ఒక చిన్న మాట అండి. నేను ప్రతి వీడియోలోనూ మెన్షన్ చేస్తున్నాను, నేను ఇంట్లో హోమ్ మేడ్ పికిల్స్ పడతానండి. హోమ్ మేడ్ పికిల్స్ స్విగ్గీలో, మీషోలో, ఆన్లైన్లో అన్నిట్లో సేల్ చేస్తాను నేను పికిల్స్. మా దగ్గర అయితే ప్యాకింగ్ జాబ్స్ అయితే ఏమీ లేవండి. ప్రతి ఒక్కళ్ళు ప్యాకింగ్ జాబ్ ఉందా మేడం రిలేటెడ్ వీడియో పెట్టడానికి కూడా నాకు ఆప్షన్ లేదండి దీంట్లో. లేకపోతే రిలేటెడ్ వీడియో చేశాను నేను. చేసినా సరే అది చూసే ఉంటారు చాలా వరకు, కానీ ఇంకా కామెంట్లో అలాగే పెడుతున్నారు. నేను మీషోది వీడియో చేశాను కదండి, ప్యాకింగ్ ఇలా చేస్తానండి. నేను మీకు చిన్న చిన్న వ్యాపారాలు ఎలా చేసుకోవాలో తెలియడానికని నేను పెట్టానండి. అంతేగాని ఇదిగోండి, ఈరోజు మాకు స్విగ్గీలో పడిన ఆర్డర్స్. ఇదిగోండి, ప్రతి ఒక్క ఆర్డర్ ఇన్ టైంలోనే ఇచ్చాడు. ఒక్కటి మాత్రం లేట్ అయింది, కొంచెం ఐటమ్స్ ఎక్కువ ఉండటం వల్ల లేట్ అయింది. అది కూడా ప్రతి ఒక్క ఆర్డర్ ఇన్ టైంలోనే ఇచ్చేస్తాను. వీటిల్లో మళ్ళీ బోల్ట్ ఆర్డర్స్ పడతాయండి. 1 నిమిషంలో ప్యాక్ చేసి ఇచ్చేసేయాలి. మా రెస్టారెంట్కి వచ్చేసి, మా క్లౌడ్ కిచెన్కి వచ్చేసి బోల్ట్ ఆర్డర్స్ కూడా ఆప్షన్ ఉంది. అట్లా ఇది జొమాటోలో అండి. ఇవాళ ఆర్డర్స్ కనిపిస్తుంది, బ్లర్గా ఉంది. ఇవ్వండి ఈ ఆర్డర్స్. మా రెస్టారెంట్కి వచ్చేసి బోల్ట్ ఆర్డర్ ఆప్షన్ ఉందన్నాను కదండి, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, శ్వేతాస్ క్లౌడ్ కిచెన్.
ఇప్పుడు టైం అయిపోయింది కదండి, అందుకని ఆఫ్ అయిపోయినాయి. అయినా ఈరోజు మాకు ఎర్లీగానే బిర్యానీస్ అయిపోయినాయండి. స్నాక్స్ పడతాయని చెప్పేసి ఆగాము. స్నాక్స్ పడినాయి. ఈ వీడియో చేస్తుంటేనే మధ్యలో రెండు ఆర్డర్స్ వచ్చినాయి. 2 ఆర్డర్స్ వస్తే అవి యాక్సెప్ట్ చేసి రెడీ చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసాము ఈ వీడియో. ఈ పచ్చళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. హోమ్ మేడ్ పికిల్స్ ఇలా ప్యాకింగ్ జాబ్స్ అన్నారండి. ప్యాకింగ్ జాబ్స్ అయితే నేను ఏమీ చెప్పలేదండి, ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్యాకింగ్ జాబ్స్ చేస్తాను, నేను ప్యాకింగ్ జాబ్స్ ఇస్తానని కూడా నేను ఏ వీడియోలోనూ మెన్షన్ చేయలేదు. ఇలా మాకు మీషోలో పచ్చళ్ళు సేల్ చేస్తామండి, ఇలా ప్యాకింగ్ చేస్తాను అని చేస్తాము అని చెప్పాం. కానీ ఎక్కడాను మేము ప్యాకింగ్ జాబ్స్ ఇస్తామని ఏం చెప్పలేదు. ప్రతి ఒక్క వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నానండి, ప్యాకింగ్ జాబ్స్ కాదండి, నేను హోమ్ మేడ్ పికిల్స్ సేల్ చేస్తాను. మీషోలో సేల్ చేస్తాను, స్విగ్గీలో సేల్ చేస్తాను, ఆన్లైన్లో మళ్ళీ నాకు ఇంటి దగ్గర తీసుకుంటారు, నాకు అలా సేల్ అవుతాయండి హోమ్ మేడ్ పికిల్స్. మన క్వాలిటీ ఎక్కడ బాగున్నా సరే, ఎంత క్వాలిటీగా ఇస్తే ఎక్కడున్నా సరే, సందులో అయినా సరే వచ్చి తీసుకెళ్ళిపోతారండి పికిల్స్ కానీ బిర్యానీస్ కానీ. అసలు నేను చెప్పాను కదండి, మా ఇల్లు ఒక చిన్న సందులో ఉంటుందండి. ఆ చిన్న సందులో స్విగ్గీ జొమాటోలే కాక బయట బిర్యానీస్ కూడా ఇవాళ వెళ్ళి మా మంగళగిరిలో బాగా వాన పడిందండి దిట్టంగా. ఇవాళ 8-9 నా స్టోరు బిర్యానీస్ అయిపోయినాయి. ఈ స్నాక్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి ఉంచాము, అంతేను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న మాట అండి, మాది హోమ్ మేడ్ పికిల్స్ అని చెప్పాను కదండి, ఓన్ వెబ్సైట్ ఉంది. ఓన్ వెబ్సైట్ ఉందిగా, మీరు నచ్చితే నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. లింక్ క్లిక్ చేసి నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి మా పికిల్స్ ఎలా ఉన్నాయో. లైక్ చేయండి, మా వీడియో కనుక ఎంతో కొంత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మాకు ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయో కూడా నేను పట్టిన పికిల్స్ అవి కూడా 2 రకాల పికిల్స్ పెడతాను నేను క్లిప్లో మధ్యలో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాకు పడే మీషో పచ్చళ్ళ ఆర్డర్స్ అండి. లైవ్ ప్రూఫ్. ఇలా పచ్చళ్ళు పెడితే ప్యాకింగ్ అలా చేసి ప్యాక్ చేసిస్తాము. ఆ ప్యాకింగేనండి నేను చూపించింది మీకు. ఇదిగోండి పులిహోర గోంగూర. ఇది చికెన్ కీమా పికిల్. నేను హోమ్ మేడ్ పికిల్స్ అమ్ముతానండి, అవే ప్యాకింగ్ చేస్తాను.